అధ్యక్ష మళ్ళీ ఈ సంవత్సరం సేమ్ డైలాగ్, సేమ్ పారాగ్రాఫ్, సేమ్ పేజ్, సేమ్ స్పీచ్. మళ్ళీ ఈసారి అధ్యక్ష ఈ బడ్జెట్ లో కూడా అదే చెప్పారు అధ్యక్ష. 6,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం, ఇది ఒక గేమ్ చేంజర్ అంటారు. పోయినసారి చెప్పే ఒక్కరికి చేయలే, మళ్ళీ అదే స్పీచ్, అదే డైలాగ్, అదే పారాగ్రాఫ్ డిట్టో కాపీ పేస్ట్ మళ్ళీ పెట్టి మళ్ళీ చెప్పారు అధ్యక్ష. ఏం మోసం అధ్యక్ష ఇది? ఎట్లా నమ్మాలి? ఈ బడ్జెట్కి ఏం శాంటిటీ అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మీరు గేమ్ చేంజర్ అని డప్పు కొట్టుకున్న ఈ పథకం కింద ఇప్పటి వరకు ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువకులకు సాయం చేశారో ఒక్కసారి ఆ వివరాలు చెప్పాలని చెప్పి గౌరవనీయులు భట్టి గారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. కానీ విని ఎరగని రీతిలో కేటాయించిన 6,000 కోట్లు ఏ యువకుల ఖాతాల్లో పడ్డాయో, ఎవరి జేబుల్లోకి మళ్ళాయో, లేక మీ ఎగవేతల ఖాతాలో జమైనాయా క్లారిఫై చేయాలని చెప్పి భట్టి గారిని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. నాకు సందేహం వస్తుంది అధ్యక్ష. అక్కడ చూస్తే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇక్కడ చూస్తే రాజీవ్ యువ వికాసం, పేర్లు ఘనంగా ఉన్నాయి. పాపం పెద్దలు ఇందిరమ్మ గారు, కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు పేరు పెట్టింది అధ్యక్ష. నాకంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఐ నో హిమ్, ఎందుకంటే నాతో కూడా పనిచేసింది. రేవంత్ రెడ్డి గారు అంటే వారి మీద, ఇందిరమ్మ మీదనో రాజీవ్ గాంధీ మీద ఆయనకు ప్రేమ ఉండకపోవచ్చు. కానీ భట్టి గారు అయితే దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా, మీరైతే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా భట్టి గారు. మీ పెద్దల పేర్లు పెట్టి పథకాలు అమలు చేయకపోవడం వల్ల ఇది వారిని గౌరవిస్తున్నారా, మీరు వారిని అవమానపరుస్తున్నారా? ఒకవేళ మీకు అమలు చేసే ఉద్దేశమే లేకపోతే భట్టి గారు, రాజీవ్ యువ వికాసం అనే బదులు రేవంత్ ఆత్మీయ మోసం అని పెట్టుకోండి, లేదు భక్తి విక్రమార్క గారి యువ భ్రమలు అని పెట్టుకోండి. మీ పేర్లు పెట్టుకోండి, వాళ్ళ పేర్లు పెట్టి ఎందుకు మోసం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మహిళల విషయంలో ఏం చెప్పారు? మహిళల విషయంలో అధ్యక్ష ఇది 24-25 బడ్జెట్ అధ్యక్ష, పేజ్ నంబర్ 34. పేజ్ నంబర్ 34 అధ్యక్ష. ప్రతి సంవత్సరానికి కనీసం 20,000 కోట్లకు తగ్గకుండా వచ్చే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది అధ్యక్ష. రెండో బడ్జెట్ అధ్యక్ష 25-26, పేజ్ నంబర్ 37. కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తాము. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తాం. ఈ బడ్జెట్ చూద్దాం ఇక 26-27 అధ్యక్ష. ఈ బడ్జెట్ లో పేజ్ నంబర్ 24 అధ్యక్ష. ఈ బడ్జెట్కి వచ్చేసరికి ఏమంటారంటే అధ్యక్ష, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల మేరకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాము అంటే అధ్యక్ష, 4వ బడ్జెట్ వచ్చేసరికి వడ్డీ లేని రుణాలు అనే మాటను మాత్రం కంఫర్టబుల్ గా మాయం చేసేసాం. మేనిఫెస్టోలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం, మొదటి బడ్జెట్ లో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం, రెండో బడ్జెట్ లో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం, మూడో బడ్జెట్ కి వచ్చేసరికి 1,00,000 కోట్ల రుణం, వడ్డీని కంఫర్టబుల్ గా మాయం చేసిండ్రు అధ్యక్ష. అధ్యక్ష మీరు ఇస్తున్నది ఏంటి? నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 5 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణం పథకం ప్రవేశపెట్టిందో దాన్ని మాత్రమే మీరు కొనసాగిస్తున్నారు తప్ప మీరెక్కడా కూడా మొత్తం అప్పుకు వడ్డీ లేని రుణాన్ని అందించడం లేదు. ఒక మహిళ, ఒక సంఘం 20 లక్షలు తీసుకుంటే 5 లక్షలకే వడ్డీ లేని రుణం వస్తుంది, మిగతా 15 లక్షల రూపాయలకు ఆ సంఘాలే వడ్డీ కట్టుకుంటున్నటువంటి మాట వాస్తవం. ఒకవేళ మీకు నిజాయితీ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు అమలు చేసి ఉంటే ఆ 20 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణం ఇస్తున్న జీవో బయట పెట్టండి, ఆ జీవో ఏదో చూపియండి. లేదంటే ఈ సభను తప్పుదో పట్టించినందుకు, యావత్ మహిళా లోకాన్ని తప్పుదో పట్టించినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాష్ట్రంలోని మహిళల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. గిన్ని జూటాలు, గిన్ని జిమ్మిక్కుల అధ్యక్ష. ఏంది అధ్యక్ష? ఇవన్నీ బడ్జెట్ బుక్కులో చెప్పినాయి అధ్యక్ష, నేనేమి వేరే మాట్లాడుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇరిగేషన్ అధ్యక్ష, ఇరిగేషన్ విషయంలో అధ్యక్ష మొదటి బడ్జెట్ ప్రసంగం 62వ పేజ్ అధ్యక్ష. ఇది ఫస్ట్ బుక్ అధ్యక్ష, 62వ పేజ్.
ఏం చెప్పారు అధ్యక్ష? మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులు మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు 12 ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తాం. అంటే 24-25లో 6, 26-27లో 12, 18 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో గౌరవనీయులు భట్టి గారు సెలవిచ్చారు అధ్యక్ష. అదేవిధంగా ఉత్తమ్ గారు బడ్జెట్ పద్దుల మీద మాట్లాడినప్పుడు మొదటి సంవత్సరం 6,55,000 ఎకరాలకు ఇస్తాం, 25-26లో 5,05,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి గౌరవనీయులు ఉత్తమ్ గారు కూడా చెప్పారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు భట్టి గారిని, ఉత్తమ్ గారిని ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి అధ్యక్ష, మీరు చెప్పిన ఆ 18 ప్రాజెక్టులు ఏమైనాయి? ఆ 11,60,60,000 ఎకరాల ఆయకట్టు ఏమైంది? 2.5 ఏళ్ల మీ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తయిందా? ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మీ బడ్జెట్ పుస్తకాల్లోనే నీళ్లు దుంకుతున్నాయి, మీ బడ్జెట్ పుస్తకాల్లోనే ఆయకట్టు పెరుగుతుంది తప్ప క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు, ఆయకట్టు పెరగడం లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో భట్టి గారు 24-25 అధ్యక్ష పేజ్ నంబర్ 8 అధ్యక్ష ఎంత గొప్పగా చెప్పారంటే పేజ్ నంబర్ 8లో బడ్జెట్ అనేది కేవలం అంకెల సమాహారం కాదు, అది మన విలువల మరియు ఆశల వ్యక్తీకరణ కూడా. మేము ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ మమ్మల్ని నమ్మిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు మరియు వారి నమ్మకాల ప్రతిబింబం. చాలా బాగా చెప్పారు అధ్యక్ష. మరి ఏమైంది అధ్యక్ష? విలువలు అడిగంటిపోయినాయి, ఆశలు ఆవిరైపోయినాయి, ప్రభుత్వం ఆడి తప్పింది, పాలన పూర్తిగా గాడి తప్పింది. చట్టసభల సాక్షిగా లిఖితపూర్వకంగా బడ్జెట్ పుస్తకాల్లో నొక్కి వ్యాఖ్యానించిన అంశాలకే దిక్కు లేకుండా పోతే ఇది ప్రజాపాలన చెప్పుకోవడానికైనా కొంచెమని ఉండాలి కదా అధ్యక్ష. ఏదైనా అంటే చాలు పెద్ద నోరు తీసుకొని మా మీద విరుచుకుపడతారు. మీ 10 ఏళ్ళు ఏం చేశారు, మీరేం చేశారని మాట్లాడతారు అధ్యక్ష. మీరే కదా బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టింది, భట్టి గారు మీరే కదా బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టింది. ఇది చెక్ అన్నారు, మీరు ఇది చెక్ బుక్గా భావించండి అన్నారు. మరి 6 గ్యారంటీలు అమలు చేసింది లేదు, 420 హామీలు నిలబెట్టుకున్నది లేదు, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చింది లేదు. ఆత్మస్తుతి పరనిందకు పాల్పడుతూ పొద్దుగడుపుతా ఉన్నారు అధ్యక్ష. దాదాపు సగం పరిపాలన పూర్తవుతున్న దశలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్, మరి ఈ బడ్జెట్లో కూడా ఏముందంటే అధ్యక్ష గాలి మాటలు. గత బడ్జెట్లో చెప్పినవన్నీ గాలి మాటలైతే ఈ బడ్జెట్లో కూడా అవాస్తవాల కోటలాగా కనబడతా ఉంది అధ్యక్ష. మరి 26-27 బడ్జెట్లో భట్టి గారు ఏం చెప్పారో కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. సార్ నేను ఇంకా స్టార్టే చేయలేదు సార్, మీ బడ్జెట్లకు ఇప్పుడే పోతున్నా సార్. ఇప్పుడు 26-27లోకి ఇప్పుడు పోతున్నా సార్. ఇప్పటిదాకా మీ పాత 3 బడ్జెట్లు చెప్పిన. నవ్ ఐఎమ్ గోయింగ్ టు యువర్ దిస్ ఇయర్ బడ్జెట్ 26-27. సార్ 3 గంటలు సభ వాయిదా వేస్తే కుర్చీలో కూర్చున్నా ఎప్పుడు బెల్ కొడతారో అని 3 గంటలు ఒట్టి కూర్చోబెట్టరు కదా సార్. భట్టి గారు మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఎంత మంచిగుంటారు సార్, గట్టు బొంగనే మారిపోయింది మొత్తం. ఇక్కడ ఉన్నప్పుడు మంచిగుంటారు సార్ మీరు. అధ్యక్ష ఈ కొత్త బడ్జెట్లో 26-27 బడ్జెట్లో పోయే ముందు అధ్యక్ష భట్టి గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, కొద్దిగా వినాలి భట్టి గారు. 24-25 బడ్జెట్లో మీరు ఒక మాట అన్నారు, మమ్మల్ని విమర్శించే క్రమంలో ఒక మాట అన్నారు. 24-25 ఫస్ట్ బడ్జెట్లో మీరు అన్న మాట గుర్తు చేసి నేను ఈ బడ్జెట్లోకి వెళ్తా అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 10న శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ on February 10th, 2024, after 10 years of formation of Telangana, our government has presented a realistic and planned budget అని చెప్పారు అధ్యక్ష. ఇది 24-25. మరి అది ఎంతవరకు రియలిస్టిక్ ఉందో ఒక్కసారి నేను చెప్తా, భట్టి గారు బహుశా మీరు నోట్ చేసుకుంటారో లేకపోతే మీకు తెలిసే ఉంటుంది, మీరు పెట్టిన బడ్జెట్ ఆఫ్ కోర్స్. 2024-25 అధ్యక్ష వారు చెప్పడం స్టార్టింగ్ ఏమన్నారు, మాది రియలిస్టిక్ బడ్జెట్, మాది ప్లాన్డ్ బడ్జెట్, 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం నేను రియలిస్టిక్ బడ్జెట్ పెడుతున్నా అని బల్లగుద్ది చెప్పిండ్రు భట్టి గారు. మరి ఆ బడ్జెట్ రియాలిటీ ఏందో ఇప్పుడు ఒక్కసారి బయట పెడతా అధ్యక్ష. బడ్జెట్ ఎస్టిమేట్ 2024-25
2,90,814 కోట్లు. 2,90,814 కోట్లు. ఆర్ఈ పెట్టిండ్రు పోయినసారి 2,66,608 కోట్లు. ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు బయట పెట్టిండ్రు మీరే. ఇప్పుడు యాక్చువల్ ఈ తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో యాక్చువల్ మీరే పెట్టిండ్రు. ఈ బుక్లో లెక్కనే చెప్తున్నా, నా లెక్క చెప్తలే. యాక్చువల్ ఎంత అంటే 2,31,583. అంటే బడ్జెట్ ఎస్టిమేట్ కు యాక్చువల్స్ మధ్య గ్యాపు 59,231 కోట్లు, 59,231 crores. అంటే ఇది 20.3% డెఫిసిట్. ఈజ్ ఇట్ రియలిస్టిక్ బడ్జెట్? 20% మీ అంచనాలు తప్పినాయి. 20% అంచనాలు తప్పితే ఇది రియలిస్టిక్ బడ్జెట్ అని చెప్పుకుంటారా భట్టి గారు? ఫస్ట్ టైం పెడుతున్నా, రాష్ట్రం ఏర్పడ్డాక నేను యాక్చువల్ పెడుతున్నా, రియలిస్టిక్ పెడుతున్నా అని చెప్పిండ్రే. 59,000 కోట్ల రూపాయల లోటు వచ్చింది మీ బడ్జెట్లో. పోనీ ఆర్ఈ అనే కరెక్ట్ పెట్టినరా? ఆర్ఈ మనం నార్మల్గా ఒక నెల ముందు పెడతాం. ఆర్ఈకి యాక్చువల్స్కి ఎంత తేడా ఉందంటే అధ్యక్ష 35,025 కోట్ల రూపాయలు ఉంది. అంటే మీరు ఆర్ఈలో కూడా బ్లఫ్ చేస్తున్నారు, ఈ శాసనసభను తప్పుదో పట్టిస్తున్నారు. ఇది 2024-25. లెట్స్ గో టు 25-26. 2025-26లో చూస్తే అధ్యక్ష వీళ్ళు పెట్టిన బడ్జెట్ 3,04,366 కోట్లు. ఆర్ఈ ఎంత పెట్టిన అధ్యక్ష? 2,81,516 కోట్లు. అగైన్ ఇక్కడ కూడా ఫస్ట్ బడ్జెట్ లో తప్పు పెట్టినట్టే ఇక్కడ కూడా ఆర్ఈలో బ్లఫ్ చేస్తున్నారు అధ్యక్ష. నేను ఇది ఉత్తగా అంటలేను. అప్ టు జనవరి కాగ్ రిపోర్టు పబ్లిక్ డొమైన్ లో ఉంది. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా జనవరి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 2,07,558 కోట్లు. అంటే ఇక 2 నెలలు కదా, ఫిబ్రవరి మార్చ్. 2,07,000 అంటే 21,000 crores పర్ మంత్ యావరేజ్. ఇంకో 43,000 కోట్లు వేసుకుని ఎంత వస్తుంది? 2,50,000 వస్తుంది. మీరు పెట్టుకున్నది 3,04,000. వచ్చేది ఎంత అధ్యక్ష? 2,50,000 కోట్లు. అగైన్ ఎంత గ్యాప్ అధ్యక్ష? 54,000 కోట్లు. ఫస్ట్ బడ్జెట్ లో 55,000 కోట్ల గ్యాప్, 59,000 కోట్ల గ్యాప్. సెకండ్ బడ్జెట్ లో 54,000 కోట్ల గ్యాప్ అధ్యక్ష. ఇక థర్డ్ బడ్జెట్ నిన్న పెట్టారు. థర్డ్ బడ్జెట్ చూస్తే అధ్యక్ష 26-27 3,24,000 కోట్లు పెట్టారు అధ్యక్ష భట్టి గారు. మరి ఇప్పుడు మన సెకండ్ బడ్జెట్ రీచ్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం అధ్యక్ష. హార్డ్లీ అది 2,50,000 కంటే ఎక్కువ చేరే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎంత పెట్టారు? 3,24 పెట్టిండ్రు. 74,000 కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టారు. విల్ ఇట్ రీచ్ అధ్యక్ష? ఈజ్ ఇట్ రియలిస్టిక్ బడ్జెట్ అధ్యక్ష? అంటే ఎవరి చెవుల్లో పువ్వులు పెడతా ఉన్నారు? ఏ పథకాలకు కోత పెడతారు మళ్ళీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈసారి కూడా నేను మళ్ళీ చెప్తున్నా, పోయినసారి కూడా చెప్పినా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, మీరు ప్రవేశపెట్టిన ఈ థర్డ్ బడ్జెట్ లో కూడా కనీసం 50,000 కోట్ల రూపాయల లోటు ఉంటది. ఈ 50,000 కోట్లు ఎవరికి కోత పెడతారు? ఎస్సీలక, మైనార్టీలక, బీసీలక, మళ్ళీ రాజీవ్ యువ వికాసానిక, మళ్ళీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాక, దేనికి కోత పెట్టారు అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మొదటి బడ్జెట్ లో 59,000 కోట్ల గ్యాప్, రెండవ బడ్జెట్ లో 54,000 కోట్ల గ్యాప్, మూడవ బడ్జెట్ లో కూడా కనీసం 50,000 కోట్ల రూపాయల గ్యాప్ ఉండబోతా ఉన్నది. మరి దీన్ని పట్టుకొని మీరు రియలిస్టిక్ బడ్జెట్, ప్లాన్డ్ బడ్జెట్ అంటే దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? వాస్తవిక బడ్జెట్ అని భ్రమలు కల్పించడం తప్ప వాస్తవంగా మీరు చేస్తున్నది ఏమిటి? It is proved that budget figures have become fiction while expenditure has become a glaring truth. బడ్జెట్ కేటాయింపులు చేస్తున్న ఖర్చుల్లో భారీ కోత వల్లనే సంక్షేమ పథకాల అమలు ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. అందుకే రైతు భరోసాలో కోతలు, పంటల బోనస్లో కోతలు, రుణమాఫీలో కోతలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో కోతలు, రాజీవ్ యువ వికాసంలో కోతలు, కళ్యాణ లక్ష్మిలో కోతలు. కోతలు మాత్రమే కాదు అధ్యక్ష, అనేక పథకాలు కూడా బంద్ అవుతా ఉన్నాయి. న్యూట్రిషన్ కిట్ బంధు, దళిత బంధు, బీసీ బంధు, గొర్రెల పంపిణీ బంధు, చేప పిల్లల పంపిణీ బంధు, బతుకమ్మ చీరలు బంధు, ఇట్లా అనేక రకాల పథకాలు కూడా బంద్ పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇటు కోతలు బంధులు తప్ప ఏమైతుంది అధ్యక్ష అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే భట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో జిఎస్డిపి గ్రోత్ గురించి చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. ఏమన్నారంటే తన బడ్జెట్ ప్రసంగంలో ఇక్కడ కూడా
అంకెలతో మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు. గ్రోత్ సాధించినట్టు గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినారు. కానీ వాస్తవానికి జిఎస్డిపి తలసరి ఆదాయం విషయంలో రాష్ట్రం వృద్ధి సాధించలేదు. రాష్ట్ర యొక్క వృద్ధి మీ పాలనలో పడిపోయింది. నేను నోటి మాటలతో చెప్పట్లేదు. విత్ డేటా, విత్ ఫిగర్స్, విత్ బుక్స్ ఐ హావ్ కమ్ హియర్. అధ్యక్ష, తలసరి ఆదాయం అధ్యక్ష, 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం యొక్క వృద్ధి రేటు 14%. 2024-25 కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 10.6%. 2025-26 కాంగ్రెస్ రెండవ సంవత్సరం పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 10.2%. మరి కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయ వృద్ధి రేటు పడిపోయిందా, పెరిగిందా? నాటి బీఆర్ఎస్ పాలనలో 14% ఉంటే మొదటి సంవత్సరం 10.6, కాంగ్రెస్ పాలనలోని రెండవ సంవత్సరం 10.2% పడిపోయింది అధ్యక్ష. ఒకవైపేమో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పడిపోతూ ఉంటే మా ముఖ్యమంత్రి గారు అయితే రైజింగ్ అంటాడు. చూడండి అధ్యక్ష, బడ్జెట్ బుక్ మీద కొట్టిన తెలంగాణ రైజింగ్, పుస్తకాల మీద రైజింగ్ అధ్యక్ష. ప్రజల జీవితాల్లో, బతుకు తెరువుల్లో తలసరి ఆదాయంలో రైజింగ్ లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈజ్ ఇట్ రైలింగ్ ఆర్ ఫాలింగ్? బట్టి గారే చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ఫాలింగ్. బీఆర్ఎస్ పాలనతో కంపేర్ చేసినప్పుడు ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ఫాలింగ్. అదేవిధంగా జిఎస్డిపి గ్రోత్ రేట్, జిఎస్డిపిలో అధ్యక్ష 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం యొక్క జిఎస్డిపి 12% పెరిగింది అధ్యక్ష. మరి 24-25లో చూస్తే 10.6%. కాంగ్రెస్ పాలన రెండవ సంవత్సరంలో 26-27లో చూస్తే 10.7% అధ్యక్ష. ఈ లెక్కలు చూస్తే గ్రోత్ రేట్ పెరిగిందా, పడిపోయిందా? దయచేసి చెప్పండి. అదేవిధంగా అధ్యక్ష, సరే దాన్ని కూడా మీరు గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇన్ఫాక్ట్ మీ స్పీచ్లో 10.7% పెరిగింది అంటున్నారు. అంటే మీరు 12% నుంచి 10.7%కు తగ్గింది అని చెప్పాల్సింది పోయి మీరు పెరిగింది అని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది అధ్యక్ష. అధ్యక్ష, ఇదేంది? మీ పరిపాలన వ్యవస్థ ఫెయిల్ అయింది. ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నెన్స్. అదేవిధంగా రెవెన్యూ రిసిప్ట్స్ అధ్యక్ష, రెవెన్యూ రిసిప్ట్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014-15లో 51,041 కోట్ల రూపాయలు ఉండే అధ్యక్ష. 23-24 మేము దిగిపోయే నాటికి 1,69,293కు పెంచినాం అధ్యక్ష. అంటే 10 ఏళ్ల యావరేజ్ గ్రోత్ రేటు 23%. అంటే రాష్ట్రం యొక్క ఆదాయం 23% ఇయర్ ఆన్ ఇయర్ మా 9 ఏళ్లలో గ్రోత్ రేట్ అధ్యక్ష, యావరేజ్ గ్రోత్ రేట్. మరి కాంగ్రెస్ పాలనకు వద్దాం అధ్యక్ష. 2023-24లో రాష్ట్రం యొక్క రెవెన్యూ రిసిప్ట్ 1,69,293 కోట్లు. మరి 24-25లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం రెవెన్యూ రిసిప్టు 1,67,804 కోట్ల రూపాయలు. పెరిగిందా, తగ్గిందా? 1,69,293 ఉంటే 1,67,804కు తగ్గిపోయింది. 1,489 కోట్లు తగ్గింది అధ్యక్ష. దిస్ ఇస్ -1%. బీఆర్ఎస్ హయాంలోనేమో 23% ప్లస్ 23% యావరేజ్ మేము పెరిగినాం. కానీ మీ పాలనలో -1%. రాష్ట్రం యొక్క ఆదాయం దెబ్బతిన్నది. పాజిటివ్ గ్రోత్ను నెగటివ్ గ్రోత్గా మార్చారు. దీన్ని పురోగమనం అంటారా, తిరోగమనం అంటారా? గౌరవనీయులు భట్టి గారు తన సమాధానంలో చెప్పాలి అధ్యక్ష. అట్లనే రెవెన్యూ సర్ప్లస్ 2014-15లో ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు 368 కోట్లు రెవెన్యూ సర్ప్లస్ ఉండే. మేము దిగిపోయే నాటికి 2023-24 నాటికి 779 కోట్ల రెవెన్యూ సర్ప్లస్తో మీకు ఈ రాష్ట్రాన్ని అప్పగించాం అధ్యక్ష. ఇవాళ బడ్జెట్లో పెట్టినారు అధ్యక్ష, బుక్లో పెట్టారు, యాక్చువల్స్ పెట్టినారు. మొన్న బీఈలో లాస్ట్ ఇయర్ పెట్టలే కానీ ఇప్పుడు 2024-25 యాక్చువల్స్ ఈ బుక్లో భట్టి గారు నిన్న ఇచ్చారు అధ్యక్ష. ఏమి ఇచ్చారు అధ్యక్ష? డెఫిషిట్. మన రాష్ట్రం 9,420 కోట్లు 2024-25లో డెఫిషిట్ ఉన్నట్టుగా భట్టి గారు తన దాంట్లో చెప్పారు అధ్యక్ష. అంటే ఇది నెగటివే అధ్యక్ష. ఇప్పుడు చెప్పండి, రాష్ట్రాన్ని ఎవరు దివాలు తీశారు?
మేము రాష్ట్రాన్ని రెవెన్యూ సర్ప్లస్ గా మీకు అప్పచెప్తే 2 ఏళ్లలో మీరు రెవెన్యూ డెఫిషిట్ గా మార్చారా లేదా ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఎస్ఓటీఆర్ అధ్యక్ష, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎస్ఓటీఆర్ 2014-15 మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం రాష్ట్రం యొక్క స్వంత వనరుల ఆదాయం 29,288 కోట్లు. మేము దిగిపోయే నాటికి 23-24 సంవత్సరంలో 1,11,798 రూపాయలు అధ్యక్ష. అంటే 281% గ్రోత్, 281% వృద్ధిని సాధించి మీకు అప్పచెప్పినాం. మరి మీరేం చేశారు? సరే, మా టైంలో కూడా ఒక్కసారి తగ్గింది. ఒక్క కరోనా సమయంలో 2019-20లో 67,597 కోట్లుంటే 2021లో 66,650కి తగ్గింది. అంటే కరోనా సంవత్సరంలో -1.4 పోయినాం మేము. 1920 కంటే 2021లో -1.4. ఒక్క సంవత్సరం మాత్రం రాష్ట్ర సొంత వనరుల ఆదాయం తగ్గింది. మరి కాంగ్రెస్ వచ్చింది అధ్యక్ష. మరి 23-24లో 1,11,798 ఉంటే అధ్యక్ష, 24-25 సంవత్సరానికి 1,09,233కు తగ్గింది అధ్యక్ష. అంటే 2,565 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది. ఇది -2.3%. అంటే కరోనాలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో -1.4 ఉంటే ఇప్పుడు కరోనా లేదు, ఏమీ లేదు, కానీ మీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం -2.4 తగ్గింది. కరోనా కాలం కాంగ్రెస్ కాలంలో -2.3 తగ్గింది అధ్యక్ష. కరోనా కాలంలో 947 కోట్లు తగ్గితే కాంగ్రెస్ కాలంలో 2,565 కోట్లు తగ్గింది అధ్యక్ష. అంటే కరోనా కంటే కాంగ్రెసే ప్రమాదమైందని అర్థమవుతుంది కదా అధ్యక్ష. కరోనాలో తగ్గిన దానికంటే కాంగ్రెస్ పాలనలో ఇంకా ఎక్కువ తగ్గింది అధ్యక్ష. ఎందుకు తగ్గింది? ఒకసారి అనలైజ్ చేసుకున్నారా? ఒకసారి రివ్యూ చేసుకున్నారా? ఆత్మవిమర్శ చేసుకున్నారా? ఎందుకు తగ్గింది అధ్యక్ష? హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్, టీడీఆర్, గచ్చిబౌలి టు శంషాబాద్ మెట్రో రైలు రద్దు, పెద్ద ఎత్తున భూములను నిషేధిత జాబితాలో చేర్చడం, ఇట్లా 1 కాదు 2 కాదు, తలా తోకలేని నిర్ణయాలు, విధ్వంసకరమైన ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గుతా ఉంది. ఎందుకు తగ్గిందో, ఏ తప్పుడు విధానాల వల్ల తగ్గిందో 1-2 చెప్పే ప్రయత్నం చేస్తే టైం లేదు, కానీ 1-2 శాఖలు చెప్పే ప్రయత్నం చేస్తే అధ్యక్ష. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 2,177 కోట్లు. మేము దిగిపోయే నాటికి అధ్యక్ష 14,296 కోట్లు, 14,296 crores. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2,177 కోట్ల నుంచి 14,296 కోట్లకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం పెరిగింది. మొదటి సంవత్సరం అయితే 42% గ్రోత్. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో 42% గ్రోత్ అధ్యక్ష. కానీ మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రికార్డు స్థాయిలో పాతాళలోకానికి పడిపోయింది అధ్యక్ష. ఏకంగా -42%. మేము +42% మొదటి సంవత్సరం, మీ మొదటి సంవత్సరం -42% అధ్యక్ష. 8,473 కోట్లకు పడిపోయింది అధ్యక్ష. ఈ సంవత్సరం జనవరి కాగ్ రిపోర్ట్ మొన్న వచ్చింది, ఫిబ్రవరి రాలే, చూస్తా ఉంటే అధ్యక్ష మాట్లాడడానికి ముందే ఏమైనా వస్తుందేమో, ఇంకా దగ్గరగా మాట్లాడదామని ట్రై చేసినా కానీ మాకు దొరకలేదు అధ్యక్ష. బట్ జనవరి కాగ్ రిపోర్ట్ వరకు దాదాపు 12,000 కోట్లు వచ్చింది అధ్యక్ష. ఫిబ్రవరి మార్చి కలిపినా ఇంకా 2023-24 నాటి ఆనాటి ఆదాయం 14,296 కోట్లకు కూడా మీరు చేరుకునే పరిస్థితి కనబడతలేదు అధ్యక్ష. అంటే ఈవెన్ ఆఫ్టర్ 2 years ఆఫ్ యువర్ గవర్నమెంట్ దెర్ ఈస్ నో గ్రోత్ ఇన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇంకా పాతదే మీరు చేర్చలేరు. ఇది ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? ఇది మీ పరిపాలన వైఫల్యం కాదా? మీ పరిపాలనలో ఉన్న లోపాల వల్ల కాదా? ఆత్మవిమర్శ చేసుకోండి, సరి చేసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వానికి సూచన ఇస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను చాలా విషయాలే కానీ కొంత కట్ షార్ట్ చేస్తే అట్లీస్ట్ ఇంకో 1 hour కావాలి అధ్యక్ష నాకు. వెహికల్ ట్యాక్స్ అధ్యక్ష, నేను మంచి సలహా ఇస్తున్నా భయ్, ఆదాయం ఎందుకు తగ్గింది రివ్యూ చేసుకోండి అని చెప్తున్నా. విప్పు గారు పైకి పోయి వచ్చినప్పుడే అర్థమైంది నాకు, సూచనలు సిగ్నల్ అని అర్థమవుతున్నాయి.
విప్పు గారు వేయించండి పైకి, అర్థమైపోయింది. కొత్త విప్పు వేయించండి ఇప్పుడే. నేనేం లాగుల భాష తొండల భాష చెప్తలేను కదా భయ్. మంచి 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 సూచనలు ఇస్తున్నా, రివ్యూ చేసుకోండి. వెహికల్ ట్యాక్స్ కరోనా టైం అధ్యక్ష. వెహికల్ ట్యాక్స్లో అధ్యక్ష కరోనా టైంలో తప్ప బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ ఆర్టీఏ ట్యాక్స్ తగ్గలేదు అధ్యక్ష. 2023-24లో మేము దిగిపోయినప్పుడు ఆర్టీఏ ద్వారా వచ్చే ఆదాయం 7,095 కోట్ల అధ్యక్ష. మరి కాంగ్రెస్ పాలనలో మొదటి సంవత్సరం 24-25లో 6,992 కోట్లకు పడిపోయింది. వాట్ డస్ దిస్ ఇండికేట్ అధ్యక్ష? ఎందుకు పడిపోయింది? ఎక్కడ లోపం ఉంది? రివ్యూ చేసుకోండి. కరోనా లేదు కదా ఇప్పుడు. అరే మా హయాంలో కరోనా వచ్చింది, పెద్ద నోట్ల రద్దు వచ్చింది, మాకెన్నో ఇబ్బందులు వచ్చినాయి, కానీ మీకేం లేదు కదా. కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అని అర్థమవుతుంది ఇప్పుడు అధ్యక్ష. సరే నేను పాలిటిక్స్ లాస్ట్ పోతా అధ్యక్ష. నా ఓన్లీ ఐ విల్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు అది కూడా చూద్దాం ఒకసారి. బట్టి గారు ఇట్లా మోసం చేస్తే ఎట్లా సార్? మీరు 23-24లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్రం నుంచి మనకు వచ్చింది 9,933 కోట్లు. 24-25లో వచ్చింది మీ ప్రభుత్వంలో 7,913 కోట్లు, తగ్గింది. మాకంటే మీ హయాంలో ఢిల్లీ నుంచి డబ్బులు తేవడంలో కూడా మీరు ఫెయిల్ అయింది. 7,913 కోట్లకు తగ్గింది. ఓకే, గ్రాంట్ ఇన్ ఎయిడ్ తగ్గింది. 25-26లో ఏం పెట్టింది మీరు? బీఈలో వచ్చింది 7,900 అయినా 22,782 వస్తుందని మీరు పోయిన బడ్జెట్లో పెట్టిండ్రు. నేను అప్పుడే చెప్పిన ఇది రాదండి, మీరు ఒట్టిగా పెట్టిండ్రు అన్న. నేను తెచ్చి చూపిస్తా అన్నారు మీరు. సరే తెస్తారేమో బట్టి గారు అనుకున్నా. ఇప్పుడు మీరే ఆర్ఈలో పెట్టిండ్రు నిన్న. లేదా 25-26లో 22,700 వస్తుంది అనుకున్నాం. రాదు 11,161 వస్తుందని మీరే నిన్న ఆర్ఈలో సెలవిచ్చిండ్రు. మరి మీరే 11,161 వస్తుందని ఆర్ఈలో పెట్టిండ్రు. మళ్ళా వచ్చే సంవత్సరానికి 24,166 కోట్లు వస్తుందని మళ్ళీ పెట్టిరి. అంటే ఎవరి చెవులలో పువ్వులు పెడుతుండ్రు? 23-24లో వచ్చింది 9,000, 24-25లో వచ్చింది 7,900, 25-26లో వస్తుందని మీరు చెప్తున్నది 11,000. మళ్ళీ 26-27లో 24,166 కోట్లు వస్తుందని చెప్తే ఇది ఎవరి చెవుల్లో పువ్వు పెడుతున్నారు?